వెల్కమ్ టు ఐపీ గణేష్ ఫైటీ. ఈరోజు అయితే వచ్చేసి మనం బస్ సిమ్యులేటర్ ఇన్ ఇండియా అయితే ఆడబోతున్నాం. మీరైతే షార్ట్లో చూసే ఉంటారు అంత మాటలు బస్ సిమ్యులేటర్ ఇండియా అని ట్రై చేస్తాం. ఫస్ట్ లాంగ్ వీడియో అయితే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా బస్ సిమ్యులేటర్ ఇన్ ఇండియా అనే ట్రై చేస్తున్నా. ఓకే, ఆల్రెడీ నేనైతే గ్రైండ్ చేశాను గైస్. మీకు అర్థమై ఇలా లొకేషన్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. ఇక్కడ చూసారా 1,10,790 రూపీస్ అయితే వస్తాయి. అది ఇలా అయితే దీనికి అయితే 49,000 అయితే వస్తున్నాయి గైస్. ఇప్పుడు మనమైతే 49,000 దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం. 49,000 దానికి డ్రైవింగ్ మొత్తం చేస్తే 49,000 అయితే వస్తాయి గైస్. ముందు కూడా మనీ వస్తాయి, తర్వాత కూడా మనీ వస్తాయి. ఓకే గైస్, ఇప్పుడైతే స్టార్ట్ చేసా. మీకైతే సౌండ్ అయితే రాదు గైస్, ఎందుకంటే మైక్ ఆన్లో ఉంది కాబట్టి. మైక్ ఆన్లో ఉంటే సౌండ్ రాదు గైస్. చూడండి, ఇది ఎవరు ముందు వీళ్ళనైతే ఎక్కించుకోమంటుంది. ఇక్కడ వీళ్ళు ఎక్కేదాకా అయితే వెయిట్ చేయక్కల్లా. స్కిప్ కూడా అయితే చాలు గేసి, ఇలా స్కిప్ కూడా అయితే చాలు గేసి. ఇదిగోండి, ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు, మైక్ అయితే ఆన్లో ఉంది. ఓకే, ఇల్ బాయ్. ఓకే, ఇప్పుడైతే వచ్చేసి అలా పక్కకైతే తిప్పేద్దాం. మనం ఫాస్ట్గా అయితే మనమైతే దీని టాప్ స్పీడ్ అయితే వచ్చేసి 150 అనుకుంటా టాప్ స్పీడ్. ఇప్పుడు ఇండికేటర్ వేసామనుకోండి, ఆ తిప్పేసిగా అయిపోద్ది ఆటోమేటిక్గా. ఎందుకు ఆగలేదు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇండికేటర్ వేసాను. ఇండికేటర్ అయితే వేసాను. ఓకే, ఆటోమేటిక్గా అయిపోద్ది. కాలితే మీరు కూడా ఈ గేమ్ డౌన్లోడ్ చేసి అయితే చూసుకోవచ్చు. మీకైతే లాస్ట్లో అయితే ఒక సర్ప్రైజ్ అయితే చెప్పబోతున్నా, అదైతే లాస్ట్లో అయితే చెప్తాను. ఫాస్ట్గా అయితే వచ్చేసి వెళ్ళిపోదాం. పెట్రోల్ కూడా లేదు, డీజిల్ కూడా దీంట్లో. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే ఫుల్ ట్యాంక్ అయితే చేయించేద్దాం. ఎంత అవుద్ది, ఒక 2,000 అవుద్ది ఫుల్ ట్యాంకు. అబ్బా, ఆటో ఇచ్చేసాడబ్బా. 88% హెల్త్లో అవుతుంది. అదేని రిపేర్ చేయించేసుకుని పెట్రోల్ కూడా ఇచ్చేసుకుందాం. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఇప్పుడైతే ఇక్కడ రిపేర్ షాప్ అయితే దగ్గరలో అయితే ఉంది. రిపేర్ షాప్కి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే ఇలా లోపలికి తిప్పేద్దాం. ఇక్కడ సేమ్ రేటే పడుద్ది గైస్, అంటే గేమ్ బ్యాక్కి వెళ్ళి గట్రా చేస్తే. కానీ బ్యాక్కి వెళ్తేనే బెటర్ అనమాట, ఎందుకంటే వాటర్ సర్వీసింగ్ కూడా వాళ్ళే చేసేస్తారు. దీంట్లో అయితే వాటర్ సర్వీసింగ్ అయితే ఉండదు. ఓకే, రెడీ అయితే అవుతుంది మన బస్సు. అంతకు ముందు గైస్ నేనైతే మీకు ఒకటైతే చెప్పబోతున్నా. మనమైతే కొత్తగా ఇంకో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దానికైతే ఒక్కొక్క సబ్స్క్రైబర్కి ఒక్కొక్క కాయిన్ అయితే వేద్దాం అనుకుంటున్నా. మీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి గైస్, చేసేద్దాం అనమాట. మనమైతే వచ్చేసి ఈ గేమ్సే కాదు గైస్, మంచి మంచి గేమ్స్ కూడా అయితే వచ్చేసి ట్రై చేద్దాం. ఈ గేమ్సే కాదు, మంచి మంచి గేమ్స్ కూడా అయితే ట్రై చేద్దాం. మనమైతే కొత్తగా అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్లస్ ఫేస్బుక్ అయితే అకౌంట్స్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాం. మీరైతే చెప్పండి గైస్, ఓపెన్ చెయ్యాలా వద్దా అని. ఓపెన్ చేయమంటే చేసేస్తా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అవన్నీ చేయమంటే చేసేస్తా. ఓకే, మన వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లోనే అయితే వస్తాయి. దాంట్లో అయితే ఫుల్ వీడియోస్ రావన్నమాట, ఓన్లీ షార్ట్స్ అయితే వస్తాయి. ఓకే గైస్, ఫాస్ట్గా అయితే మనమైతే ఇది అయిపోయాక లాస్ట్లో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా, అదైతే చూద్దాం. అంతకుముందు మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఓ రివర్స్ గేర్ పడిపోయిందా. ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా అయితే ఉంది గైస్, పెట్రోల్ కూడా ఇచ్చేసుకుందాం. ముందే ఉంది పెట్రోల్ బంక్. ఫాస్ట్గా అయితే ఇక్కడ కాదు, ముందైతే దాటుకోవచ్చులే.
ఇదిగోండి పెట్రోల్ బంక్ అనమాట. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేద్దాం. ఓకే, లెగండ్రా పక్కకి. ఓకే, ఇప్పుడైతే తిప్ప ఇదిగోండి ఇక్కడైతే అడుగుద్ది అనమాట మీకు ఎంత కాలితే అంత. ఇంకోండి యూజ్ మనీ అనేది ఉంది. ఇక్కడ 1 లీటర్కి 15 రూపీస్ అయితే అవుతుంది. అదే ఇక్కడ ఇండియాలో అయితే రియల్ లైఫ్లోకి దీంట్లో చాలా తేడా ఉంటుంది. 1 లీటర్ 100+ అయితే ఉంది. దీంట్లో అయితే వచ్చేసి 37 లీటర్స్ ఓన్లీ 555 రూపీస్ అంట. దీనికి దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫుల్ ట్యాంక్ అయితే కొట్టించేసాను. 93 లీటర్స్ 2895 రూపీస్. అదే ఇండియాలో చూసుకుంటే చాలా అవుద్దబ్బా. దీంట్లో అయితే స్కిప్ చేస్తానికి అయితే లేదు. ఇదిగోండి మంది అయితే కింద అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఇంకొకటైతే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చాడు. ఓకే గైస్, ఓకే అయిపో 5 కొట్టేసింది. ఓకే, ఇదిగోండి పైన 200 లీటర్స్ అన్నీ క్లియర్గా ఉంది. కానీ మనీ ఏమైనా ఖర్చు అయిపోతాయి అబ్బా. దీంట్లో బస్ సిమ్యులేటర్ ఇండియా కూడా బస్ సిమ్యులేటర్ ఇది ఇండియా అనమాట. మీకు ఇండోనేషియా కూడా కావాలంటే చెప్పండి, ఇండోనేషియా కూడా ఇది పెడతాం వీడియోస్. ఇదైతే మన ఫస్ట్ వీడియో అనమాట. ఇదిగోండి డ్రైవ్ టు హైదరాబాద్. మీకైతే రీల్స్ అయితే అప్లోడ్ చేసి ఉన్నాను కదా యూట్యూబ్లో చార్మినార్ దగ్గర. ఒకసారి చార్మినార్ కూడా అయితే చూపించేద్దాం మన ఊళ్ళకి అనమాట. ఇదిగోండి లేకరా పక్కకి లేగు. స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం. 130లో అయితే వెళ్తున్నాం. స్పీడ్గా అయితే 130లో వెళ్తున్నాం. మీకు అదే కాదు కేసు, మీకు ఒకటి చెప్తున్నాను. ముందుకైతే వెళ్ళిపోనివ్వండి. మీకైతే ఒకటి చెప్తాను. ఫాస్ట్గా అయితే సగం దూరం అన్న వచ్చేసాం మేము. అప్పుడే వీడియో నాకు 7 minutes అయిపోయింది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాం. ఇదిగోండి టాప్ స్పీడ్ 150 అన్నాను కదా. బ్రేకులు కొమ్మినాడవు అబ్బా దీంట్లో. ఇంకోండి మీకు ఒకటి చెప్తాను అన్నాను కదా. ముందు బెండి పక్కకెట్టేద్దాం. పక్కకెట్టి మీకు అయితే ఒకటి చెప్తాను. ఓకే, పక్కకెట్టేసి అంతే అనమాట. ఇప్పుడు మీకు దీంట్లోనూ చాలా డిఫరెన్స్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు దీంట్లో అయితే ఉంటాయన్నమాట. ఇదేమో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇదేమో ముందుకు వస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకా ఉన్నాయి. ఇది లొకేషన్ అనమాట. మనం అక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడి నుంచి అక్కడ స్టార్ట్ చేసాం కదా. మనం బెంగళూరుని ఒకటి దాటు ఇక్కడ ఉన్నది మన బస్సు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. మళ్ళీ అదే కాదు, మళ్ళీ దీంట్లో ఇది సరిగ్గా చేస్తాను. మరి ఇదైతే మనకి ఎక్కడి వరకు వెళ్ళాలో మొత్తం అంతా చూపిస్తుంది. ఇదిగోండి మనం ఇవన్నీ దాటుకుని వెళ్తే అప్పుడు ఇక్కడ లోడ్ అవుద్ది అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. మనకైతే చాలా టైం అయితే అయిపోద్ది. అందుకని స్పీడ్గా అయితే వెళ్ళిపోతాం. మీకైతే స్కిప్ అయిపోద్ది. ఓకే, మీకు స్కిప్ అయిపోద్ది ఎందుకంటే ఫాస్ట్గా అయితే అయిపోద్ది. ఈ వీడియో అయితే 20 minutes అయితే చేయబోతున్నా ఫస్ట్ వీడియో. కానీ మీకు అక్కడ 12 minutes వస్తుందిలేండి. ముందు దీనికి రెస్పాన్స్ బాగా వస్తే తర్వాత నెక్స్ట్ వీడియో చేయాలా చేయకూడదు అనేది అయితే ఆలోచిద్దాం. మీరు ఇంట్రెస్ట్ ఉందో లేదైతే చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక్కొక్క సబ్స్క్రైబర్కి ఒక్కొక్క కాయిన్ వేద్దామని అయితే చేసుకుంటా. ఒక్కొక్క సబ్స్క్రైబర్కి ఒక్కొక్క కాయిన్ కొత్త ఛానల్ పెట్టి చేస్తాను. ఓకే గైస్, మనమైతే వచ్చేసాం. స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం గైస్. 146లో అయితే వెళ్తున్నాం స్పీడ్. 147, 148, 150.
149. ఇంకొకటి 150. 160 వెళ్తుందా? 160 డౌన్లో అయితే 160 ఈజీ అబ్బా దీనికి. డౌన్లో అయితే 160 ఈజీ. 151 కొమ్మి నువ్వు చేయగలవు. 152 నువ్వు చేయగలవు కొమ్ముని ఫాస్ట్గా. 152 గమ్ముని ఇదైతే వెళ్ళట్లేదు అబ్బా అంతే. అంటే డౌన్లో అయితే వెళ్ళిపోద్ది అనమాట 170 అలాగా. అదే బస్ సిమ్యులేటర్ ఇండోనేషియా అయితే అక్కడ బస్సు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది, ఇంకా ఫాస్ట్గా. ఓకే గైస్, అయితే ఈ ట్రిప్ అయితే పూజ చేసేసాక కొంచెం ఇప్పుడు హైదరాబాద్ వరకే వచ్చు. ఓహోహో జస్ట్ మిస్ గుద్దైపోయాయి. ఇదిగోండి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతుంది. కొమ్మునైతే వెళ్ళిపోదాం బస్ స్టాండ్కి, ఫాస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఓ తిప్పు ఇప్పుడు స్పీడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి హైదరాబాద్ అయితే వచ్చేసాం. అయితే చార్మినార్ అయితే ఉంటుంది, మీకు చూపిస్తాను. బండి పక్కా పడినా మీకు చూపిస్తా, కానీ వర్షం పడుతుంది. పర్లేదులేండి, మీకైతే చూపిస్తా చార్మినార్. గమ్మున ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. బస్ స్టాండ్ కూడా అయితే వచ్చేసింది. అన్నీ వెహికల్సే. ట్రాఫిక్ జామ్ అయింది. మనం ట్రాఫిక్ 1% పోయింది. ఏం పర్లా. చార్మినార్ ఎదురా దాటేసాం గైస్. చార్మినార్ దాటేమనుకుంటా, ఎందుకంటే బస్ స్టాండ్ వచ్చేసింది. ఇదిగోండి అడ్డదారిలో నుంచి స్టిప్ వేసినట్టున్నాను. చార్మినార్ కనిపించలా ఏంటో మరి గైస్. మీకు అయితే చూపించలేకపోయినా నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే మీకు ఖచ్చితంగా చార్మినార్ అయితే చూపిస్తా. ఇది నా మాట. ఇదిగోండి ఇక్కడైతే ఇలా దింపేస్తా. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకోవచ్చు గైస్. ఎందుకంటే మనకు ఓవరాల్గా ప్రైస్ అయితే వచ్చేసి ఇది 5000 అయితే వచ్చింది కింద వీడియో చూస్తే. అంతే గైస్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు బాయ్ గైస్.